కర్నూలు జిల్లా దేవరకొండ మండలానికి చెందిన ఓ మహిళ తన పూర్వీకుల భూమిని అక్రమంగా ఇతరుల పేర్లపై పట్టా చేశారంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసి ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల స్పందన ఇప్పటికీ వెలువడలేదు. నేను వాట్సాప్ చేస్తాను, అది ఒకవేళ వచ్చిన నా పేరు సుజాత, మాది కుంకునూరు గ్రామం, దేవరకొండ మండలము. మాది తరతరాలుగా వస్తున్న ఆస్తిలో వేరే ఆయన పల్లెదొడ్డ ఆయన వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు. మనం వారం కిందట పోయి పొలంలోన పని చేసుకుంటుంటే మేము మా మీదకి వచ్చినాడు కొట్టనికి. మేము ఎందుకు పోతుండవా అని మేము కొట్టనికి పోతుంటే కొట్టద్దని చెప్తుంటే ఆయన వచ్చి నన్ను పెద్ద మాటలు తిట్టినాడు. మాది లంచ అట్ట ఇట్ట అని మా ఆయన్ని కొట్టినాడు, నన్ను కొట్టినాడు మెడబట్టి. మాకు న్యాయం జరగాలి సార్, మా పొలం మాకు కావాలా. కుంకునూరు పల్లెదొడ్డి రాజశేఖరు. టీడీపీ సంబంధించిన ఆయన. నమస్తే అండి, నా పేరు నెట్టిగంట, నాది కుంకునూరు విలేజ్, దేవరకొండ మండలం, పత్తికొండ తాలూకా, కర్నూలు జిల్లా. కుంకునూరు రెవెన్యూ పరిధిలోని 527 సర్వే నెంబర్ బార్ 2లో 7 ఎకరాల పూర్తి విస్తీర్ణము. దాంట్లో ఈడిగా రాజశేఖర్ గౌడ్ సింగిల్ విండో టీడీపీ లీడర్, సింగిల్ విండో అధ్యక్షుడు 5 ఎకరాల దౌర్జన్యంతో మా పొలంని ఆన్లైన్ చేసుకొని ఉన్నాడు. కుంకునూరు బీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న మాబు సాహెబ్ ఆయన భార్య ఫాతిమాబి పైన కూడా 2 ఎకరాలు ఆన్లైన్ చేయించుకున్నాడు. ఈ పొలం వచ్చేసి మా తాతలు 100 సంవత్సరాల నుంచి కూడా మాకు తరతరాలుగా వస్తున్న భూమి ఇది. మేము ఇప్పుడు వరకు కూడా మేమే సాగులో ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి రీసర్వే జరగడం వల్ల మాకు ఈ విషయం బయటపడింది. రీసర్వే జరుగుతున్న విషయంలోన వాళ్ళు వచ్చినారు, పొలం మాది అని వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అయ్యా మాది ఇది 100 సంవత్సరాల నుంచి కూడా మేము ఎత్తుకొని తింటున్నాం. మా దగ్గర కూడా పాస్బుక్లు ఉన్నాయి, 6 అడంగలు ఓల్డ్ రికార్డెడ్గా మావే ఉన్నాయి. ఇది మేము చేయించుకున్నాం, మాకు ఖచ్చితంగా మా పొలం మాకు ఇవ్వాలని మేము అడగడం వల్ల మా పేట దౌర్జన్యంతో ఈడిగా రాజశేఖర వాళ్ళ అనుచరులు తీసుకొని వచ్చి ఈడిగా వెంకటరాముడు, ఈడిగా వెంకటేశ్వర్లు, ఎర్రబుషప్ప వీళ్ళతో పాటు ఆయన అనుచరులను తీసుకొని వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది. మా అన్నదమ్ములు మేము మొత్తం మా పైన 6 మందికి మీద కేసు పెట్టడం జరిగింది. మా తమ్ముడు భార్య ఆయన మాదే సుజాత పైన కూడా ఆమె పేరు మీద దౌర్జన్యం కూడా చేసి ఆమెను కూడా కొట్టడం జరిగింది. మమ్మల్ని కూడా చాలా కర్రలతోటి తీసుకొని కూడా మా పైన దండెత్తడం జరిగింది. ఈ విషయంలోనే మేము దేవరకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేయగా మేము మా మరదలతో పాటు మాదే సుజాత ఆమె ద్వారా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా దేవరకొండ సిఏ గారు మాకు స్పందిక మా పైన కేసు కట్టినాడు, కానీ వాళ్ళ పైన కేసు కట్టంటే స్పందించలేదు. కాబట్టి మేము ఈరోజు ప్రజా దర్బార్ అయిన ఎస్పీ సార్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మా పైన ఉన్న కేసు వాళ్ళ పైన కూడా కేసు పెట్టాలని మేము ఎస్పీ సార్ని కూడా రిక్వెస్ట్ చేసి మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. నెల 5వ తేదీ కూడా నేను ప్రజా దర్బార్లో కలెక్టర్ మేడం కూడా అర్జీ ఇవ్వడం అయింది. దానిపైన స్పందించి ఈ రీసర్వే ద్వారా తెలిసిన తర్వాత మీకు ఏదో చేస్తామన్నారు, కానీ మాకు తగిన న్యాయం చేయలేదు. ఈ విషయంలో మేము కలెక్టర్ మేడంని, ఎస్పీ సార్ని ఇంతకుముందు కూడా కలిసినాము. ఈ విషయం నేను ఇప్పటికి 3 సార్లు ఇచ్చినాను. ఈ విషయంలో మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు నెట్టిగంటయ్య, మాది కుంకునూరు విలేజ్.